సప్తమోక్ష క్షేత్ర యాత్ర, ఇండియన్ రైల్వేస్, భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్. కొత్త రేషన్ కార్డులు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేయనున్నారు. తుంగతుర్తి నియోజకవర్గానికి సీఎం తొలిసారి వస్తుండటంతో అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా తహసీల్దార్ కార్యాలయం పక్కనున్న స్థలంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల సమయంలో ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 11 మంది లబ్ధిదారులకు కార్డులను అందజేస్తారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కొత్తగా 5.61 లక్షల రేషన్ కార్డులు అందజేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 10 ఏళ్ల తరువాత ఇంత పెద్ద ఎత్తున రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం తమదేనని తెలిపారు. పాతవి, కొత్తగా జారీ చేసిన రేషన్ కార్డులతో కలిపి రేషన్ కార్డుల సంఖ్య 95 లక్షలకు చేరిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి 1150.68 కోట్ల ఆర్థిక భారం అదనంగా పడిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరిట కొత్తగా రేషన్ కార్డులు మంజూరు కానున్నాయి. లబ్ధిదారులకు ఆహార భద్రత, కొత్త రేషన్ కార్డులు అంటూ లేఖలను ముద్రించారు. ఇలా ఒక్కో లబ్ధిదారుడి పేరుతో ముద్రించిన లేఖలను ఈ నెల 15 నుంచి పంపిణీ చేయడానికి రంగం సిద్ధమైంది. కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి. ఉమ్మడి నల్గొండ జిల్లా మరో ప్రతిష్టాత్మక పథకానికి వేదికగానుంది. ఇప్పటికే సన్నబియ్యం ని హుజూర్ నగర్ నుంచి ప్రారంభించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు రేషన్ కు సంబంధించినటువంటి కార్డుల కార్యక్రమాన్ని తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలో ప్రారంభించనున్నారు. కొద్దిసేపట్లో సీఎం తిరుమలగిరికి చేరుకోనున్నారు. మొత్తంగా 4 గంటల నుంచి 5 గంటల వరకు సీఎం మొదటగా బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత లబ్ధిదారులకు 11 ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులకు 11 మందికి ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది. మొత్తంగా ఈసారి కొత్త 5 లక్షల వరకు కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటి వరకు కూడా 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేకపోవడంతో కూడా ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని ఇంకా హామీల్లో మేనిఫెస్టోలో భాగంగానే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్న నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులకు పెద్ద ఎత్తున కూడా ఎవరైతే ఈ నెల 13 వరకు కూడా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్న లబ్ధిదారులు ఉంటారో వారందరికీ ఆ అప్లికేషన్ పరిశీలించి ప్రతి ఒక్కరికి కూడా అర్హులైతే మాత్రం రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొత్తగా 5 లక్షల వరకు కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో గతంలో 89 లక్షల వరకు ఉండే రేషన్ కార్డులు ఇప్పుడు ప్రస్తుతం వీటితో కలుపుకుంటే దాదాపు 95 లక్షల వరకు రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మొత్తంగా దీనికి లబ్ధిదారులకు పెద్ద ఎత్తున కూడా లబ్ధి చేకూరుతున్న నేపథ్యంలో దీన్ని ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రారంభించుకున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా దీనికి సంబంధించి ఇటు మంత్రులతో పాటు ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఇతర నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రాము.